వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వేమూరు గ్రామంలో శంకర కంటి వైద్యశాల పెదకాకని గుంటూరు వారి సహకారంతో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జొన్నలగడ్డ విజయబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కంటి సమస్యలు అశ్రద్ధ చేయకూడదు. శరీరంలో ప్రధానమైనటువంటి అంగం కళ్ళు. కళ్ళు దెబ్బతింటే ఏముండదు, జీవితం చీకటమయమైపోతుంది. అనేక సమస్యలు రుగ్మతలు కూడా కళ్ళకు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వాటిని పరీక్ష చేయించుకొని కావలసినటువంటి వైద్యం తీసుకోకపోతే అది కొద్దిగా చిన్న స్థాయిలో మొదలైనటువంటి సమస్య పెద్దదిగా మారి పూర్తిగా అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. శంకరయ్య హాస్పిటల్ వారు మన వేమూరులో మీ అందరికీ కళ్ళకు సంబంధించిన పరీక్షలు చేసి చిన్న సమస్యలు ఉంటే వాటికి కావాల్సినటువంటి మందులు కానీ డ్రాప్స్ కానీ చుక్కలు మందులు ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తారు. నాకు తెలిసి ఏదైనా ఆపరేషన్ చేసి శుక్లాలు తీయాల్సిన పరిస్థితి ఉంటే వారు డేట్ ఇస్తారు. ఆ డేట్కి తెలకాకంలో ఉన్నటువంటి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని రావాలి. అక్కడి నుంచి వాడు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సంబంధిత పేషెంట్ల యొక్క కళ్ళు మళ్ళా యథాతథ స్థితికి మంచిగా వచ్చి మనకి మంచి చూపునివ్వడానికి, ఆ కళ్ళకు ఉన్నటువంటి సమస్య పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో శంకర్ ఐ హాస్పిటల్ సేవలు చాలా విస్తృతంగా ఉన్నాయి. ఆక్వా డెవిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన జరిగిన కృష్ణ రివర్ క్రాసింగ్ పోటీలో సంగత్ జాగలముడి స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు 20 మంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా 31 నుండి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో 3వ బహుమతి సాధించిన పిట్టు నాగబ్రహ్మారెడ్డిని సంగత్ జాగలముడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులైన పొదిల వాసు నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సంగత్ జాగలముడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యుడైన జి అర్జున్రావు సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన సందర్భంగా జాగలముడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులు మరియు కుటుంబ సభ్యులు కలిసి అర్జున్రావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జె వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, బాల, రాఘవరెడ్డి, జనార్దన్, రాఘవ, నిరంజన్, పాలడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మేము వచ్చి మా స్విమ్మింగ్ మేము చేసి వెళ్ళిపోతాం. కొత్త వీళ్ళు కూడా నిన్ను గడ్డిపాట బాలాగా ఇక్కడ సన్మానించుకునేది ముఖ్య మాట్లాడి సెలవు కప్పండి. ఏం సెలవు కప్పి కూడా ముప్పై 4 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేశాను. ఇటీవల పదవి విరమణ పొందాను. ప్రతిరోజు కూడా ఈ స్విమ్మింగ్ కోసమని సంగత్ జాగలముడి మా మిత్రులు తో పాటుగా వస్తాం. ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తాం. ప్రతిరోజు కూడా ఇల్లు ఈత ఆఫీస్ తప్ప వేరే వ్యవహారం లేదు. కానీ ఇప్పుడు పదవి విరమణ చేశాను. మరి ఆఫీస్ అనేది లేదు. ఇంక 24 గంటలు మా మిత్రులతోనే ఈ స్విమ్మింగ్ దగ్గరే నా జీవితం గడుపుతానని, మరి ఇంత గొప్ప ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ మిత్రులకి, మరి ఈ స్విమ్మింగ్ అసోసియేషన్లో ఒక మెంబర్గా అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి ఇంత పెద్ద ఘన సన్మానం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు చేయడానికి నేను మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు.
అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ జాగలమూడి వచ్చి ఈత వేస్తున్నాం, కానీ మేము ఏ రోజు కూడా పోటీల్లో పాల్గొనాలని స్ఫూర్తితో అర్జున్ రావు గారు, పూర్పాటి వెంకటరమణ వీళ్ళు వెళ్ళారు ఫస్ట్. తర్వాత వాళ్ళ స్ఫూర్తితో మేమంతా వెళ్ళాము. ఈ పిల్లలు కూడా కృష్ణానది కిలోమీటర్న్నర ఈదారు. ఇది రెండోసారి వీళ్ళిద్దరు, ఈ పిల్లలు వీళ్ళు కూడా. అట్లానే ఒక 20 మంది పిల్లల దాకా వెళ్ళి రివర్స్ క్రాసింగ్ చేశారు. మా గ్రూపులో బ్రహ్మారెడ్డి గారని ఆయన థర్డ్ ప్లేస్ వచ్చిందండి. అంటే అది మా 90 మందిలో థర్డ్ ప్లేస్ అంటే చూడండి అంత ఇది కూడా మాకు మా జాలమూడి తరపున ఆయన వచ్చినందుకు ఆయనకు కూడా సన్మానించుకుంటున్నాము. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ పరీక్షలు ఆదివారం పట్టణ మారిస్పేట ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాలలో నిర్వహించారు. 8 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్ రన్ ఎన్సీసీ విజయవాడ యూనిట్కు సంబంధించి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఆదివారం అన్ని కేంద్రాలతో పాటు ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాలలో నిర్వహించారు. ఈ పరీక్షలో ఎన్సీఆర్ 40, యాచిలి జెడ్పీహెచ్ స్కూల్ 40, గుంటూరు లయోలా స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు మొత్తం 120 మంది హాజరయ్యారు. 2 సంవత్సరాల తర్ఫీదు అనంతరం నిర్వహించే ఈ పరీక్షలో పాస్ అయిన విద్యార్థులకు ఏ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని ఎన్సీసీ అధికారులు తెలిపారు. ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాల్లో కూడా ఈ సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాల ఎన్సీసీ అధికారి పులి భాస్కర్రావు, సిపిఎల్ జిఎస్ రెడ్డి, ఎన్సీసీ అధికారులు సురేష్, రామ్మోహన్ రావు, కల్లల్ వికాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ వచ్చేసి ఏ సర్టిఫికేట్ ట్రైనింగ్ 2 ఇయర్స్ జరుగుతుంది. 2 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే వీళ్ళకి 2 ఇయర్స్ ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్స్ తర్వాత సర్టిఫికేట్ కోసం ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. సో ఈ సర్టిఫికేట్ వల్ల ఫ్యూచర్లో స్టూడెంట్స్కి వచ్చేసి ఏవైనా ఎడ్యుకేషన్కి సంబంధించి కాంపిటీషన్ టెస్ట్లో కానీ జాబ్స్ పరంగా కానీ దీంట్లో రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు పులి భాస్కర్ అండి. ఎన్సీఆర్ఎన్ఎం స్కూల్లో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏఎన్ఓగా అంటే ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఏ సర్టిఫికేట్కి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. మరి యాజులి అట్లాగే ఎన్సీఆర్ఎన్ఎం స్కూలు, లయోలా పబ్లిక్ స్కూల్ నుంచి 120 మంది పిల్లలు ఇక్కడ ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్కి హాజరయ్యారు. మరి ఈ సర్టిఫికేట్తో ఈ రోజుతో వీళ్ళ 2 సంవత్సరాల కోర్సు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళకి పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. దాని ద్వారా భవిష్యత్తులో వీరు చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మరి ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అంతేకాదండి, మరి దేశానికి కావాల్సినటువంటి దేశభక్తి కలిగినటువంటి యువతను తయారు చేయడంలో మరి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో భర్తీ అవడానికి ఆ జాబ్కు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా దీని ద్వారా దొరుకుతుంది. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మారిస్పేటలోని కుటుంబ చర్యలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి శిష్య బృందం సభ్యులు లక్కోజు నరేంద్ర, ఆకురాతి సురేష్, కొత్తమాస రామకృష్ణ, నందిపాటి వెంకటరామయ్య, ప్రసాద్ గోపి తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎవరికన్నా కొద్దిగా బ్లడ్ అవసరమైతే వాళ్ళు ఇబ్బంది పడకున్న ఉద్దేశంతో మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా మా కమిటీ సభ్యులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. రక్తం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మళ్ళీ మా కమిటీ సభ్యులను సంప్రదించడంతో మళ్ళీ మా కమిటీ సభ్యులు ఎవరైనా సరే మీకు రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూటికి 100% ఉత్తీర్ణత లక్ష్యంగా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు. శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పోటీలు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.